సో కొన్నిసార్లు ఈఎక్స్ఆర్ ఫుటేజ్ వచ్చినప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే దాన్ని సీనియన్లో పెట్టాలని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫుటేజ్ ఉంది. ఇదే ఫుటేజ్ మనకి డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసాం, అది లీనియర్లో ఉంది. దీన్ని మనం సీనియన్లో పెట్టుకోవాలని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఓకే, సో ఎక్స్పెషల్లీ ఈఎక్స్ఆర్ ఫుటేజ్ అయితే. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఫుటేజెస్లో మనకి ఇవన్నీ కూడా ఈఎక్స్ఆర్ ఫుటేజ్లే. ఓకే, కానీ మనకి దీన్ని సీనియన్లో పెడితే ఫుటేజ్ మొత్తం చూస్తే మనకి ఎలా అయిపోతుందో. ఓకే, లాగ్ టు లీనియర్ కన్వర్షన్ రాంగ్ అనమాట. ఎక్కడి నుంచి అయితే మనకు ఫైల్స్ వచ్చినాయో ఈ ఫైల్స్ మనకు ఎక్కడి నుంచి వస్తాయి, డిఏ నుంచి వస్తాయి. డిఏలో ప్రాబ్లం అనమాట ఈ షార్ట్స్ మనకి రెండర్ ఇష్యూ అనమాట. సో అలాంటప్పుడు మనం దీన్ని సీనియర్లో పెట్టకూడదు, లీనియర్లోనే ఉంచేయాలి. ఓకేనా, మీకు మొన్న అడిగారు, మళ్ళీ చెప్తున్నాను. మీరు ఇక్కడ ఏ ఫైల్ అయితే ఇక్కడ ఇన్పుట్ ట్రాన్స్ఫామ్లో మీరు ఏ కలర్ స్పేస్ అయితే పెట్టి పనిచేస్తారో అదే కలర్ స్పేస్ మీరు రైట్ నోడ్లో కూడా మీరు యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏం పెట్టారు, లీనియర్ అని ఉంది కదా, ఇక్కడ కూడా మీకు లీనియర్ అనే ఉండాలి. ఇక్కడ ఒకవేళ మీరు ఈఎక్స్ఆర్ పెట్టారనుకోండి, సీనియర్ పెట్టారనుకోండి, ఇక్కడ కూడా మీకు ఇది సీనియర్నే ఉండాలి. ఇక్కడ వేరేది ఏదో పెట్టి ఎస్ఆర్జీవి పెట్టి ఇక్కడ మీరు సీనియర్ పెట్టారనుకోండి, అది రెండర్ రాంగ్ అవుతుంది అనమాట. చాలా బ్లెండర్ మిస్టేక్ అవుతుంది. ఓకే, సో ఇన్పుట్లో మనకి కలర్ స్పేస్ ఏదైతే కలర్ స్పేస్ ఉందో రైట్ నోట్లో కూడా అదే కలర్ స్పేస్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. 100% ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే రూల్ ఫాలో అవుతుంది. ఓకే, సరే పక్కన పెట్టండి. సో ఇప్పుడు నేను ఈ షార్ట్ని ఎందుకు తీసుకోవడం గల కారణం ఏంటంటే కనుక, కీయింగ్ షార్ట్స్లో మనకి గ్రీన్ కలర్ని రిమూవ్ చేస్తాం తెలిసిపోతుంది, పెద్ద మ్యాటరే కాదు, ఈజీగా మనం చేసేయచ్చు. కానీ ఎక్స్పెషల్లీ ఎప్పుడైతే గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయో అక్కడ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, అందుకే నేను ఇప్పుడు ఈరోజు ఇది తీసుకున్నాను అన్నమాట షార్ట్. ఇందాకన్నావు కదా మనం పాత చేసిన షార్ట్ మీరు చేస్తే సరిపోద్దని, 100% సరిపోతుంది. బట్ ఈ షార్ట్స్ ఏంటంటే కీ చేయడం వరకు వేరు, కీ తర్వాత మీకు స్పిల్ దగ్గర వచ్చినప్పటికి ఇవి ఎక్కడైతే రెడ్ కలర్ ఇంట్రాక్ట్ అయిందో, ఎక్కడ గ్రీన్ కలర్ మీద ఎక్కడైతే మీకు రెడ్ కలర్ ఇంట్రాక్ట్ అయిందో అలాంటి చోట మీకు ఎడ్జెస్ అనేవి ఇష్యూస్ అవుతాయి అన్నమాట. ఎలాంటి ఇష్యూస్ అవుతాయి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇదే షార్ట్ ఉందనుకోండి. ఓకే, ఇదే షార్ట్ మనం ఈజీగా బ్లెండ్ చేయాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మన దగ్గర మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ సింగిల్ మెథడ్. సో ఇలాంటి షార్ట్ మోస్ట్లీ చాలామంది ఏం చేస్తారు, ఓకే ఈ ట్రాక్ మాకు మీరు ఎక్కుతాడా ట్రాక్, సింగిల్ ఫ్రేమే కదా ఇది. ఓకే, ఇదే షార్ట్ మనం బ్లెండ్ చేయాలంటే ఏం చేస్తాం? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ చేయాలంటే ఐబీకే కలర్, సేమ్ ఇంతకుముందు మీరు చేసిందే. మీరు ఏ షార్ట్ చేసినా సరే ఫస్ట్ ఇది చేయకుండా వెళ్ళరు. ఓకే, సో mostly I will try to get all the details from the plate. Before do that, add the reduce noise options, auto profile 81% work. Okay, zoom it here, check the blue channel on off. Okay, detail అయితే వచ్చింది, గ్రెయిన్స్ అయితే పోనీ. సో ఇలా ఉంది కదా, దీని మీద నేను యాడ్ చేస్తున్నాను. ట్రాక్ మార్క్ గురించి వదిలేండి, డోంట్ వరీ. ఓకే, సో మోస్ట్లీ ఇన్ఫర్మేషన్ గెట్ బ్యాక్ చేయడం ట్రై చేయండి. అది ఏదైనా యూజ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, మోస్ట్లీ తీసుకుని ట్రై చేస్తాం, వచ్చినంత వరకు, రాకపోతే సెకండరీ. ఓకే, copy and paste it here, 1 plus 1, copy and paste it here. మీరు క్లీన్ ప్లేట్ చేయగలుగుతారు కదా అందరూ? ఓకే, సో ఐబీకే గిజ్మో తెలుసు కదా. సో ఇప్పుడు చూడండి. ఓకే, మోస్ట్లీ మీకు మిగతా చోట మీకు ఇష్యూ రాదు, కానీ ఎక్కడైతే గ్రీన్ కలర్ మీద ఈ రెడ్ కలర్ షర్ట్ ఎఫెక్ట్ అయిందో ఆడ ప్రతి చోట కూడా మీకు ఎడ్జెస్ ఇష్యూ వస్తాయి, గ్రీన్ ఎడ్జెస్ ఇష్యూస్ వస్తాయి. చూడండి, మళ్ళీ మీకు ఇక్కడ రావట్లేదు, మీకు అర్థమవుతుందా? ఎక్కడ ఈ హ్యాండ్ మీద రావట్లా, ఓకే ఈ థ్రెడ్ మీద రావట్లా, ఈ స్కిన్ టోన్ ఎక్కడుందో అక్కడ రావట్లా. ఎక్కడ వస్తుంది? ఓన్లీ
రెడ్ కలర్ ఉన్నది. సో మీరు ఎప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దగ్గర మనకి కొంచెం బొక్క పడద్దని ఒక క్లారిటీ పెట్టుకోవాలి. ఓకే, కష్టమేం కాదు. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో వీటిని ఈజీగా మనం డీల్ చేయొచ్చు, కష్టమేం కాదు. బట్ మీకంటే ఒక ఐడియా ఉండాలి. ఓకే, నేను ఇప్పుడు దీన్ని చూపిస్తాను చూడండి. కొంచెం హెవీ ఫైల్స్ అనమాట, కొంచెం స్లో అవుతుంది, డోంట్ వరీ. నెక్స్ట్ క్లాసెస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేయాలి, ఎందుకు స్కేల్ చేయాలి, దేని పర్పస్ మనం జూమ్ చేయవలసి ఉంటుంది, ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి. సో మిగతా చోట ఎక్కడ కూడా మీకు రాని ఇష్యూ ఎక్కడొచ్చింది, మీకు ఎక్కడొచ్చింది, ఎక్కడైతే నీకు రెడ్ కలర్ ఇన్ఫర్మేషన్ నీకు యాడ్ అవుతుందో అక్కడ మాత్రమే నీకు ఇష్యూస్ వచ్చినాయి అనమాట. ఓకేనా? సో డీల్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు, దీన్ని ఎలాగైనా డీల్ చేయొచ్చు. బట్ ఎందుకు చెప్తున్నానంటే, సో రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ మీరు డీల్ చేసేటప్పుడు, రెడ్ కలర్ గ్రీన్ కలర్ మ్యాట్ ఉన్నప్పుడు, రెడ్ కలర్ షర్ట్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ మీకు వస్తాయి. సో దీన్ని మీకు ఏంటమ్మా ఓకే, మనతో కదా. ఓకే ఓకే, సో వీటిని ఎట్లా డీల్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మనం షార్ట్స్ని మల్టిపుల్ టైప్స్ కింద డివైడ్ చేస్తాం. ఓకే, అన్ని షార్ట్స్ని ఒకేలా చేయలేం. ఆల్ఫా కూడా మనం అన్నిసార్లు ఒకేలా ఆల్ఫా తీయట్లేదు కదా. ఒకసారి కీలైట్ యూస్ చేస్తున్నాం, ఒకసారి ప్రైమేట్ యూస్ చేస్తున్నాం, ఒకసారి క్రోమా కీ యూస్ చేస్తున్నాం, ఒక్కొక్కసారి ఇలా క్లీన్ ప్లేట్ చేస్తాం. ఓకే, ఒక్కొక్కసారి మనం క్లీన్ ప్లేట్ చేసి ఇలా ఆల్ఫా తీస్తాం. సో ఆల్ఫా చేయడంలోనే మనకి ఇన్ని మెథడ్స్ ఉన్నప్పుడు డీస్పిల్ చేసేటప్పుడు కూడా కొన్ని డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఎంటైర్ షార్ట్ మొత్తం డీల్ చేసేటప్పుడు కూడా కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే రాడ్ షార్టా, ఓకే, ఏంటి మెథడ్స్ అంటే కనుక అన్నిసార్లు ఒకలాగా డీల్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షార్ట్ని ఇలా కీ చేసిన వెంటనే బ్యాక్గ్రౌండ్ వేసి యాడ్ చేసేసాను. ఓకే, ఇది ఒక రకమైన మెథడ్. ఇంకొన్ని షార్ట్స్ ఉంటాయి, ఎలా ఉంటాయంటే ఇదే షార్ట్ని ఇలా కాకుండా ఓన్లీ ఆల్ఫా తర్వాత బ్యాక్గ్రౌండ్ వేసేసాం. బేసిక్ మనం ఎలా చెప్పుకున్నాం ఫస్ట్లో, మనం ఏ విధంగా చేయాలని, ఇదంతా ఆల్ఫా అయితే కనుక, ఓకే, ఇదంతా ఆల్ఫా అనుకుంటే కనుక డీస్పిల్ పైప్ ఒకటి ఉంటుంది అనుకున్నాం, అవునా? లైక్ ఇలా దీన్ని కాపీ ప్రీమెల్ట్ మెథడ్తో ఇప్పుడు ఇది కామన్, ఇలా చేస్తాం. అర్థమవుతుందా? సో ఆల్ ఆఫ్ యూ వింటున్నారా? చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి. సో ట్రెడిషనల్ మెథడ్ ఏంటి అంటే ప్రాపర్గా మనం ఏ 100% అక్యూరసీ మెథడ్ ఏదైనా ఉంది అంటే కనుక ఇదనమాట. ఆల్ఫా ఓ పక్క నుండి, డీస్పిల్ ఓ పక్క నుండి, బ్యాక్గ్రౌండ్ ఓ పక్క నుండి, ఇది కరెక్ట్ మెథడ్. ఓకేనా? సో ఇలాగే చేయాలి బేసిక్గా ఏ షార్ట్ చేయాలనుకున్నా. కానీ మనం అన్నిసార్లు ఇలా డీల్ చేయం, ఎందుకంటే మనకి ఇలా చేసాం అనుకోండి, చూడండి మనకి ఇక్కడ ఇష్యూ వస్తుంది, ఇక్కడ ఇష్యూ వస్తుంది, అన్ని చోట్ల ఇష్యూ వస్తుంది మనకి, అవునా? అది మనం ఇలా చేసాం అనుకోండి ఏమవుతుంది, మనకు ఓన్లీ గ్రీన్ ఉన్న చోట, రెడ్ కలర్ ఉన్న చోట మాత్రం తప్ప మిగతా చోట అంతా కూడా మాకు బ్లెండ్ అయిపోయింది. సో నో నీడ్ టు వరీ అబౌట్ దిస్.
అర్థమవుతుందా? సో మనకి ఈ హ్యాండ్స్ ఇవేమి మనం బ్లెండ్ చేయాల్సిన అవసరంలా, ఇటు హెడ్ ఏం బ్లెండ్ చేసిన అవసరంలా. బ్లెండ్ చేయాల్సిందల్లా ఏంటి, ఇటు షర్ట్ ప్రకారం మాత్రం, ఈ షర్ట్ మాత్రమే బ్లెండ్ చేయాలి మనం. అర్థమవుతుందా ఈశ్వర్? అన్ని షార్ట్స్ని మనం ఇదే మెథడ్లో యూజ్ చేయం, ఓకేనా? అన్ని షార్ట్స్ని ఇలా కూడా చేయకూడదు, అన్ని షార్ట్స్ని ఇలాగే చేయకూడదని కాదు, అన్ని షార్ట్స్ ఇలా చెయ్యం, ఎందుకంటే టైం సేవ్ అవ్వాలంటే ఇలా వెళ్తాం, ఓకే? అలా అని చెప్పి అన్ని షార్ట్స్ని ఈ విధంగా మనం చేయకూడదు. కొన్ని షార్ట్స్ని ఇలాగే చేయాలి, కొన్ని షార్ట్స్ని ఇలా కూడా చేయాలి. అర్థమవుతుందా? ఈ టాపిక్ అర్థమైందంటే మీరు షార్ట్స్ చేయగలుగుతారు, ఓకే? సో ప్రస్తుతానికి మీరు ఏ షార్ట్స్ అయినా సరే ఇలా చేయడానికి అర్థం చేసుకోండి, ఓకే? మరి ఈ మెథడ్ ఎప్పుడు చేయాలి, ఈ మెథడ్ ఎప్పుడు చేయాలి, ఓకే? ఇలాంటి మెథడ్స్ ఎప్పుడు చేయాలంటే మోస్ట్లీ ఏ షార్ట్ అయినా సరే మనకి ప్రతి షార్ట్ కూడా 3 రకాలు ఉంటాయి. ఒకటి వైడ్ యాంగిల్, మిడ్ రేంజ్, క్లోజ్ అండ్ ఎక్స్ట్రీమ్ క్లోజ్ కూడా చెప్పుకోవచ్చు, ఓకే? అలా ఉన్న ప్రతి షాట్ని మీరు ఇలా చేయొచ్చు. అంటే ఇది మిడ్డా వైడా? మిడ్. సో మిడ్ షార్ట్స్ని, క్లోజ్ షార్ట్స్ని ఈ విధంగా చేయొచ్చు, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ రకమైన షార్ట్? క్లోజ్. దీన్ని ఈ మెథడ్తో చేయొచ్చు, ఓకే? నెక్స్ట్ ఏమవుదు, లూమినెన్స్ మిస్ అవుతాయి. మిస్ ఎందుకు అవ్వవు? మిస్ అవుతే మనం మిస్ అయినా సరే ఈజీగా బెటర్ అవ్వచ్చు అనమాట, ఓకే? డోంట్ వరీ. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఈ షార్ట్ పరిస్థితి ఏంటి? ఈ షార్ట్ పరిస్థితి ఏంటి? ఇది వైడా, మిడ్డా, క్లోజా? ఎక్స్ట్రీమ్ వైడా, ఎక్స్ట్రీమ్ క్లోజా? ఎక్స్ట్రీమ్ వైడ్ ఏం కాదు కానీ వైడ్ షార్ట్, ఓకేనా? ఈ వైడ్ కైండ్ ఆఫ్ షార్ట్స్ని ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఈ మెథడ్లో చేయాలి. అర్థమవుతుందా? అండ్ ఇంకో ఇష్యూ, ఇంకో షార్ట్ ఉంటుంది, లైన్లో ఉండు. ఇది ఎక్స్ట్రీమ్ క్లోజ్ అనమాట. ఇలాంటి షార్ట్స్ని ఇలా డీల్ చేయకూడదు, వేస్ట్. ఇలాంటి షార్ట్స్ని టప్ మని ఈ విధంగా చేసేయచ్చు. ఏ విధంగా? అంతే. ఎలా ఉందా? టేక్ ద కాన్స్టెంట్ వాల్యూ. మ్యాట్ కూడా మనకు నీట్గా ఉంది కాబట్టి, ఓకేనా? సో గ్రెయిన్స్ విషయం పక్కన పెట్టేయండి. ఐబీకే, గిజ్మో అండ్ ఫోర్గ్రౌండ్, దట్స్ ఇట్, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ బ్యాక్గ్రౌండ్. కానీ మనకు ఒక ప్రాబ్లం చెప్పుకున్నాం. ఏంటో ప్రాబ్లం? రెడ్ కలర్ ఇంటరాక్ట్ అయితే ఇష్యూస్ వస్తాయని. ఇదిగో వచ్చినాయా? మళ్ళీ నీకు కింద ఉండదు నీకు మా ప్రాబ్లం. చూడు, నీకు ఇన్పుట్ ఎలా వచ్చిందో అవుట్పుట్ అలాగే వస్తుంది. అర్థమవుతుందా? సో నీకు ఈ డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చింది? ఈ డిస్టర్బెన్స్ వెరీ గుడ్, రెడ్యూస్ నాయిస్. అంటే మీరు ఈ చిన్న లాజిక్ తెలుసుకున్నారనుకోండి, షార్ట్స్ పట్టేసుకోగలుగుతారు. మీరు తెలుసుకోవాలంతే. ఎలా ఉందా? లైక్ దిస్. ఇప్పుడు ఉండదు, మీకు అవుట్పుట్ కూడా కనపడదు మీకు. చూడండి, అది ఇది ప్రాబ్లం అనమాట. చూడండి, మిగతా షార్ట్ అంతా మీకు బ్లెండ్ అయిపోతుంది మీకు, ఓకే? ఇదే షార్ట్ని నేను ఇలా చేశాను అనుకుందాం. ఇలా చేస్తే అయిపోతుంది కదా. ఇలా చేద్దాం. ఇది ఇలాగా ఆల్ఫా, ఇది ఓకే, ఇది ఆల్ఫా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీన్ని కాపీ ప్రీమల్ తీసుకుని కట్ చేశాను. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ యాడ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది సంథింగ్. లేదా ఇది యాడ్ చేద్దాం. ఓకే, సో మోస్ట్లీ మనకి ఎడ్జెస్ మనకి గ్రీన్ వచ్చిందా? మనకి ఈ మెథడ్లో చూడండి,
గ్రీన్ ఏం లేదు. ఈ మెథడ్లో గ్రీన్స్ వస్తున్నాయి అన్నమాట. లేని పని వర్క్ అంతా చేయాలి. చూడండి, ఈ ముక్కు చుట్టూరును ఈ ముక్కు పొడ చుట్టూరు వర్క్ వచ్చింది, గ్రీన్ ఉంది. మరి పాత మెథడ్లో గ్రీన్ ఏం లేదు. అర్థమవుతుందా? ఇక్కడ మాత్రమే వర్క్ ఉంటుంది నీకు. ఇక్కడ పాత మెథడ్లో అయినా సరే కొత్త మెథడ్లో అయినా సరే రెడ్ అండ్ గ్రీన్ చోట కలిసిన ప్రతి చోట కూడా వర్క్ ఉంటుంది. బట్ మీ స్కిన్ టోన్ దగ్గర ఎటువంటి వర్క్ లేదు. చూసారు నీకు? చూడండి, ఈ మెథడ్లో మీరు చూసారు, ఈ మెథడ్లో చూసినట్లయితే మీ ఇక్కడ మీకు ఎట్లాంటి ఇష్యూస్ కనబడట్లేదు ఈ సైడ్లో. బట్ ఈ మెథడ్లో చూడండి, అది గ్రీన్ కనబడిపోతుంది. సో ఇక్కడ కూడా అదే ఆల్ఫా ఉంది, బట్ మనం బయటకు బ్లెండ్ చేసినప్పుడు ఎటువంటి ఇష్యూ లేదు. ఇక్కడ కూడా అలాంటి ఆల్ఫానే ఉంది, బట్ మనం డైరెక్ట్గా బ్లెండ్ చేయకుండా కాపీ ప్రిమల్తో కట్ చేసి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇష్యూ వస్తుంది. గమనించారా? సో అందుకోసం చెప్పేప్పుడు కూడా క్లోజ్ షాట్లు, మిడ్ షాట్లు, ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్స్ ఎప్పుడు కూడా మనం ఇలాగా ట్రెడిషనల్ మెథడ్ ద్వారా చేయకూడదు. ట్రెడిషనల్ మెథడ్ అంటే ఏంటి? కాపీ ప్రిమల్ట్ యూజ్ చేసి చేయడం అనమాట. అర్థమవుతుందా? ఈ విధంగా చేయకూడదు. వైడ్ యాంగిల్ షార్ట్స్ ఉంటాయి చూసారా, అవి చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఓకే, ఈరోజు చిన్న టాపిక్ చెప్తా. ఇదే టాపిక్ ఉంది కదా, మరి దీన్ని ఈ రెడ్ కలర్ దగ్గర ఈ ఇష్యూ సాల్వ్ చేయాలి. ఎలా చేస్తాం? ఎనీ ఐడియా? వంశీ, ఏదైనా ఐడియా ఉందా? దీన్ని తీస్తే సరిపోతుంది షార్ట్ మనకి. ఎలా చేయాలి? దానికి ఒక్కదానికి డిస్ప్లే మ్యాగ్నెట్ చేసుకోవచ్చు. నో, ఏంటమ్మా? ఐబీకే గిజ్మోలో ఆల్ఫా బయాస్ తగ్గించుకోవచ్చు అన్న. వెరీ గుడ్. ఐబీకే గిజ్మోలో ఆల్ఫా బయాస్ అంటుంది ఏమి ఉండదు, కానీ ఆల్ఫా బయాస్ ఉండదు, కీలైట్లో ఉంటుంది. కీలైట్లో ఉంటుంది ఆల్ఫా బయాస్ అనేది. బట్ దీంట్లో ట్వీట్ చేయొచ్చు అన్నమాట. ఎలా ట్వీట్ చేయొచ్చు అంటే చూడండి, సింపుల్ టప్ మన అయిపోతుంది షార్ట్. ఇలా ఉందా? ఇలా ఉందా? ఇక్కడ రెడ్ వెయిట్ అని ఉందా? దీన్ని డౌన్ చేయి. అయిపోయింది అక్కడ. ఇంతకుముందు ఎలా ఉంది? ఇలా ఉంది. మరి ఫేస్ కూడా మొత్తం గుడిసిపోయింది కదా. మరి మనకు ఫేస్ అవ్వకూడదంటే రోట దేనికి వేస్తావు? ఎక్కడ వేస్తావు? లిప్స్కి వేస్తావు. ఎక్కడ వేస్తావు? లిప్స్కి. నేను చెప్పిన అర్థమైందా? దీనికి మాస్క్ లేదు. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని తీసుకోండి, మళ్ళీ దీన్ని సపరేట్గా తీసుకోండి. తీసుకుని దీన్ని ఫోర్గ్రౌండ్ కనెక్ట్ చేసుకో. ఓకే, అర్థమవుతుందా? ఇది ఎలాగో ఇది అంతే, సేమ్ అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ కీ మిక్స్ చేసుకుంటాం. ఎక్కడైతే మనకు మెయిన్ పైప్ కనెక్ట్ అవుతుందో ఇక్కడ కీ మిక్స్ చేసుకుంటాం. అర్థమవుతుందా? కీ మిక్స్ చేసుకుని ఏదైతే మనకి ఇష్యూ ఉంది, లిప్స్ ఉన్నాయి అవునా, లిప్స్ వరకు రోటే వేసుకుంటాం. ఇప్పుడు మనకి ఏం కావాలి? రెడ్ వైటే కదా, దీంట్లో తగ్గి చచ్చినట్టు వస్తుంది. అది వచ్చిందా? ఇలాంటి షేప్స్, కట్ షేప్స్ ఎప్పుడు ఉండకూడదు అనమాట. అందుకోసం ఏం చేయాలంటే వాళ్ళు తగ్గట్టుకుని రోటే వేసుకోవాలి, లేదంటే బ్లర్ చేసుకోవాలి. అలా అయిపోయిందా షార్ట్? డన్. ఎక్కడ ఈ ప్రాబ్లమ్స్? రెడ్ అండ్ వైట్ గ్రీన్ మిక్స్ అయిందా వచ్చి పడిపోతుంది. మళ్ళీ బ్లూ దగ్గర రాదు తలనొప్పులు, గ్రీన్కి రెడ్కి పడదు అనమాట ఇద్దరు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇదే షార్ట్ ఉందనుకో, ఇక్కడ కూడా సేమ్ సినారియో. ఓకే, ఇలాగ మీకు ఎడ్జెస్లో ఇష్యూ అవుతుంది కదా, సేమ్ సినారియో. డబుల్ క్లిక్ హియర్ లైక్ దిస్, సెట్ అయింది కదా. బట్ మొత్తం ఎఫెక్ట్ అయిపోతుంది. సో డోంట్ వరీ, టేక్ వన్ మోర్ ఐబీకే గిజ్మో, సి క్లీన్ ప్లేట్ ఫోర్గ్రౌండ్ ఇది. ఓకే, వచ్చింది కదా. కొత్త తీసుకోకూడదు, దీన్నే తీసుకోవాలి. మళ్ళీ మనం ఇక్కడ ఏం చేంజ్ చేసాం అనుకో, సేమ్ ఉండాలి కదా. సో ఇష్యూ అవుతుంది కదా, ఇక్కడ కీ మిక్స్ చేయి. కీ మిక్స్ ఇట్ హియర్, దట్స్ ఇట్, అయిపోయింది. రోటో. మోహన్, అర్థమవుతుందమ్మా? లైక్ దిస్, అయిపోయింది కదా. ఇది మామూలుగా నువ్వు సీసీ చేసుకుని బ్లెండ్ ఎత్తి తోలు తీరిపోద్ది నీకు. ఇట్స్ వెరీ 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 ఈజీ మెథడ్. ఓకే, ఇలాగా అన్ని షాట్లకి పనిచేస్తుందా? లేదు, ఓన్లీ రెడ్ అండ్ గ్రీన్ వచ్చినప్పుడు మాత్రమే
ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. అర్థమవుతుందా? ఇది అది చూసారా, నీ ప్రమేమే అవసరంలా, నువ్వు రోట్ వేసావంటే నీ పని ఆ పని చూసుకుంటుంది అది. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. దీనికి కూడా కలర్ మారే ఛాన్స్ ఉంది. దీనికి కలర్ మారిపోతుంది చూసారా, జాగ్రత్తగా రోట్ వేసుకోవాలి. అది ఓకే, కలర్ మారిపోకుండా చూసుకోండి. ఓకే, ఆల్మోస్ట్ అన్ని చోట్ల. సో ఇది కూడా సో మోస్ట్లీ తీసుకుంటుంది. ఒక్కొక్కసారి తీసుకోకపోవచ్చు, ఎందుకంటే ఎక్కడ తీసేసుకుని చూసారా, ఇలాంటి చోట కూడా ట్రై చేద్దాం. ఇది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ట్రై చేద్దాం, తీసుకునే ఛాన్స్ ఉందా లేదనేది. తీసేసుకుంది, డోంట్ వరీ. ఓకే, అర్థమవుతుందా? దాట్స్ ఇట్. తీసుకోకపోతే ఏం చేయాలన్నా? తీసుకోకపోతే తూర్పు ఉంది మనకి దాన్నే, అలా ఏమి ఉండదు. తీసుకోకపోతే ఏం చేయాలంటే మోర్ ట్వీక్ అనమాట. ఇలా ఉంది కదా, ఇక్కడ ఇంకొంచెం రెడ్ వైట్ తగ్గించడమా, ఓకే, ఇంకొంచెం తగ్గించడమా రెడ్ వైట్ అనేది, ఇట్లా ఇలా డీల్ చేసుకుంటాం. ఓకే, దట్స్ ఇట్. క్లియర్? సో నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ డే ఇచ్చాను ఇవన్నీ, ఓకేనా. కొన్ని ఇమేజెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి, లైక్ ఒక 7 ఫైల్స్ ఖచ్చితంగా ఉంటాయి మీకు. ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి. డే 1 అని చెప్పి ఇచ్చాను అనమాట. ఓకే, 1 2 3 4 5 6 ఇవన్నీ అలాంటి షార్ట్సే. ఓకే, ఇవన్నీ కూడా ట్రై చేయండి. మీకు ఈ మూడింటిగా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ వీటికి రాదు మళ్ళీ. ఓకేనా, జస్ట్ ఐబీకేతోనే, మరి కీలెట్ కూడా వద్దు, ఐబీకేతోనే చేయండి, చేసి బ్యాక్గ్రౌండ్ అప్లై చేయండి. ఓకేనా, ప్రతి షార్ట్ చేసి సింగిల్ ఇమేజ్ దానికి సెట్ అయ్యేలా సింగిల్ ఇమేజ్ తీసుకొచ్చి ఆ ఇమేజ్ మీరు నాకు యాడ్ చేయండి. నేను ఇమేజెస్ ఇవ్వట్లేదు, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, ఎందుకంటే తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడం మీకు అలవాటు అవ్వాలి. ఓకేనా, సో దానికోసం ఏదైనా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ వెతుక్కుని ఆ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అనేది దీనికి బ్యాక్ సైడ్ మీరు యాడ్ చేయండి. ఓకేనా, ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ నా? క్లియర్. చాలా 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 ఈజీ. ఎవరో మెసేజ్లు పెట్టారు, ఏమని, రాడ్ షార్ట్ అన్నది. ఓకే, కాదన్నా, మీరు స్టార్టింగ్ లో రాడ్ తీసుకో. ఓకే, రాడ్ షార్ట్ తీసుకుందామా, అదంటే రాడ్ అన్నాడు కదా. ఓకే, మరి నీకు రాడ్ వద్దన్నావుగా, మరి నీ మాట వింటాను కదా నేను, ప్రపంచంలో ఎవరి మాట అండి నేను. ఓకేనా, సో డూ లైక్ దిస్. సో రోట్ వేసినప్పుడు కూడా స్మూత్గా ఇట్లా నీట్గా డీల్ చేయాలన్నమాట. ఓకే, ఒక అమ్మాయితో రొమాన్స్ చేసినట్టుగా నీట్గా, ఇబ్బంది పెట్టకూడదు. ఓకే, నిఖిలైతే కొంచెం మొరటోడని విన్నాను మరి. ఓకే, లైక్ దిస్. అర్థమవుతుందా? మీరు ఇలా చేస్తే షార్ట్ 100% బ్లెండ్ అయిపోతుంది, మీకు ఎక్కడ ఇష్యూస్ అనేది ఉండవు. ఓకే, స్పిల్ డోంట్ వరీ, ఎన్ని స్పిల్ డోంట్ వరీ. ఓకే, ఇక ఇక్కడ వీటన్నిటి చోట కూడా ప్రాపర్గా రోట్ వేసుకో. ఓకే, మోస్ట్లీ ఎవ్రీథింగ్ విల్ గెట్ బ్యాక్. ఓకేనా? సో ఈ షార్ట్స్ అన్నీ కూడా ఒక్కసారి చేయండి, మొదలెట్టండి. సో ఈ రోజు నుంచి మనం ఏ టాపిక్లో ఉన్నాం, స్పిల్లో ఉన్నాం అనమాట. ఇది మనం చేసింది డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పిల్. ఇది కోర్ స్పిల్లు కాదు, హెచ్డి స్పిల్లు కాదనమాట. సో ఈ మెథడ్కి ఒక యూజ్ అయ్యే విధంగా ఒక సింపుల్ ట్రిక్ అనమాట. అర్థమవుతుందా? సో రేపటి నుంచి మనం ట్రెడిషనల్ మెథడ్ ఉంది కదా, ఏది ఈ కాపీ ప్రీ మల్టీ కట్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే షార్ట్ ఉందనుకో, ఇలాగే అయింది. మరి ఇప్పుడు మనం ఈ స్పిల్ అంతా తీయాలి. ఓకే, సో ఇక్కడ మనం స్పిల్ మ్యారినేట్ చేసుకుంటే పోతుంది, ఇక్కడ పోకుండా ఉండదు. కానీ ఏమవుతుంది, గ్రీన్ కాస్తా పోయి వైట్ కలర్స్ వచ్చేస్తాయి. సో అప్పుడు ఇలా డీల్ చేయాలి. ఓకేనా, మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయన్నమాట చేసుకోవాల్సినవి, మనం నేర్చుకోవాల్సినవి. చాలా చాలా ఈజీ, డోంట్ వరీ, మనం గోయింగ్ ఫార్వర్డ్ నేర్చుకుందాం. సో ఎలాంటి షార్ట్స్ అయినా సరే నేర్చుకోవచ్చు. ఓకేనా, సో ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో అన్ని షార్ట్స్ని మనం ఇలాగే చేయము, అన్ని షార్ట్స్ని ఇలా కూడా చేయము. ఎలాంటప్పుడు మాత్రమే మనం డైరెక్ట్గా కాపీ ప్రీమెంట్ లేకుండా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తాం.
రెడ్ కలర్ ఉన్నప్పుడు కాదు. క్లోజ్ మిడ్. వెరీ గుడ్. క్లోజ్, మిడ్ అండ్ ఎక్స్ట్రీమ్ క్లోజ్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి మెథడ్ వాడతాం. ఓకే, ఎందుకు నీకు మిగతా చోటంతా వర్క్ ప్రాపర్గా వచ్చి రెడ్ కలర్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఇబ్బందులు వస్తాయంటే, సో రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కంబైన్ అయినప్పుడు మాత్రమే నీకు ఇలాంటి ఇష్యూస్ వస్తాయన్నమాట. వేరే చోట నీకు రావు. అలాంటి ఇష్యూస్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేస్తాము, సేమ్ అదే ఏదైతే మనం యూజ్ చేసామో అదే ఐబీకేని యూజ్ చేసి జస్ట్ ఐబీకేలో ఉన్నటువంటి రెడ్ అండ్ రెడ్ వెయిట్ అని ఉంటుంది, దాన్ని మీరు రెడ్యూస్ చేసినట్లయితే మీ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? That's it. Okay, so do practice all the shots what already you given multiple shots, like around 10 to 11 shots I think I given. So please practice all the shots. So and please add BZ. ఓకే, మీరు మాత్రం బీజీ యాడ్ చేయండి. నేను ఈ బ్యాక్గ్రౌండ్ ఇవ్వట్లేదు. ఓకే, ఎందుకు ఇవ్వట్లేదు అన్నప్పుడు నేను రీజన్ చెప్తాను. సో తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం నేను ఇచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ కాకుండా మీరు మీ సొంతంగా ఒక బ్యాక్గ్రౌండ్ని తీసుకుని విజువల్గా ఎలా పెడితే బాగుంటుంది ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఒక నిర్ధారణకు వచ్చి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయండి. సో ఏదైతే చేస్తారో చేసిన తర్వాత గ్రూప్లో యాడ్ చేయండి, అది మనకి తెలుస్తుంది మిగతా వాళ్ళకి కూడా. ఓకేనా? సో ఐ థింక్ మీకు ఏదైనా సరే మీరు ఇక్కడ నుంచి కీయింగ్ షాట్స్ చేసే ఏ షాట్స్ అయినా సరే మీకు ఇంకా కీయింగ్ షాట్ 1 month ఉంటుంది. ఒక 2 weeks ఏమో మీకు డిస్ప్లే చెప్తాను, 2 weeks ఏమో బ్యాక్గ్రౌండ్ చెప్తాను, ఇంకా 1 month ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మంత్ 20 కల్లా, మోస్ట్ 20 కాదు, మనకు సాటర్డే సండే మాత్రం ఉంటాయి కాబట్టి నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా మనకి కంప్లీట్గా కీయింగ్ మొత్తం అయిపోతుంది. సో ఈ కంప్లీట్గా కీయింగ్ అయ్యేటువంటి తరుణంలో, ఈ క్షణంలో, ఈ సమయంలో మీరు ప్రతిసారి కూడా ప్రతి డిపార్ట్మెంట్ టచ్ చేస్తారు. అంటే ఆల్ఫాని టచ్ చేస్తారు, డిస్ప్లే టచ్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ చేసేటప్పుడు కూడా మిగతా వాటిని కూడా టచ్ చేస్తూ ఉంటారు. సో ప్రాపర్గా కీయింగ్ నేర్చుకునేటప్పుడు మీకు అన్ని రకాలటువంటి టూల్స్ ఉపయోగపడతాయి. సో బీ కాన్షియస్, స్కిప్ చేయొద్దు క్లాసెస్. సో నెక్స్ట్ క్లాసెస్ తీసుకోవాలంటే తీసుకుంటాను, కానీ నాకు ఇబ్బంది అవుతుంది, అర్థం చేసుకోండి. సో మనకి ఎలాగా మనకి జూలై నుంచి కంపెనీస్ అన్ని పికప్ అవుతాయి ఒక్కొక్కటిగా. దయచేసి కొంచెం ప్రాపర్గా నేర్చుకున్నట్లయితే విత్ ఇన్ షార్ట్ టైంలోనే బెటర్ ప్లేస్మెంట్లో ఉండొచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్ యాజ్ ఆఫ్ నౌ? షూర్. ఓకే, వంశీ ఎనీ డౌట్స్ ఉన్నాయమ్మా? షార్ట్స్ పెడతారా ఇవి? లేదన్నా. ఓకే, ఈ షార్ట్స్ ఆల్రెడీ ఇచ్చానమ్మా, ఫస్ట్ డేనే ఇచ్చాను. ఈ షార్ట్స్ అన్ని కూడా తీసుకో. ఓకే, షార్ట్స్ అన్ని కూడా ఫస్ట్ డేనే అసైన్ చేస్తాను, చూసుకో. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.